నమస్తే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖేతావత్. ఈ రోజు మా అపార్ట్మెంట్ లో గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ పూజ చేస్తున్నారు. కింద ఎలా చేస్తారు, ఏమేమి చేస్తారు అన్ని ఇప్పుడు చూసేద్దాం. జై. అది జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫెస్టివల్ డే, సో మచ్ హడావుడి ఇంట్లో. ఇంకా అపార్ట్మెంట్లో గణేష్ పూజ ఎలా చేసామో చూసేదానికన్నా ముందు ఫస్ట్ మా ఇంట్లో గణేష్ పూజ ఎలా చేసామో చూసేద్దాం. దానికోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి. వెరీ సింపుల్ బొంబాయి రవ్వతో, బెల్లంతో, నెయ్యితో చేసిన స్వీట్. ఇంకా వన్స్ స్వీట్ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న దేవుళ్ళకి ఫస్ట్ పూజ చేసేయాలి కదా. సో మేము ఇక్కడ మా డాడీకి, మా నాన్నమ్మ, మా తాతయ్యలకైతే ఫస్ట్ పూజ చేసేసుకున్నాము. మా ఇంట్లో అయితే మేమైతే ఇలానే ఫాలో అవుతాము. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళ పూజ చేసిన తర్వాతే మిగతా అన్ని పూజలు కూడా, పూజ గదిలో పూజ కూడా. వన్స్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా పూజ గదిలో కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని బొజ్జ గణపయ్యనైతే ఇంట్లోకి వెల్కమ్ చెప్పేస్తున్నాం మేము ఇక్కడ. మా ఇంట్లోకి గణేష్ వస్తుంది, వెల్కమ్ చెప్పేద్దాం రండి. బొజ్జ గణేష జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. మోరియా మోరియా మోరియా. జై జై జై. మోరియా మోరియా చోరియా చోరియా. वो तो मिलना. जय जय बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. आप मिल ఫ్రిడ్జ్ మార్చా. గణేష్ చతుర్థి అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండుగ. గణేషుడిని తెచ్చినప్పటి నుంచి ఇంకా ఇంట్లో పూజ అయ్యే వరకు మా ఆద్వి గణేషుడి సాంగ్స్ పాడుతూ జై బోలో గణేష్ మహారాజుకి అని చెప్తూనే ఉంది. అసలు ఎంత భక్తియో, ఇంకా ఆమెతో పాటు మేము కూడా చెప్పాల్సి వచ్చింది. ఇంకా బొజ్జ గణపయ్యని పూజ గదిలో కూర్చోపెట్టేసి మంచిగా బొట్లు పెట్టేసి దీపాలు పెట్టేసి ఇంకా నేను పూజ చేస్తుంటే ఆద్వి వచ్చేసి నేనే చేస్తాను పూజ, నువ్వు చేయొద్దు నా గణేష్ అని చెప్పేసి మొత్తం పూజ ఇంకా ఆద్వినే చేస్తుంది. చూడండి, ఇలాంటివి పిల్లలకి ఇష్టమైన పండుగలు, పూజలు మనం దగ్గరుండి వాళ్ళతో చేయిస్తే వాళ్ళకు హ్యాపీ, ఇంకా మనం వాళ్ళని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మా ఆద్వి మాటలు వింటూ మా పూజనైతే మేము కంప్లీట్ చేసుకున్నాము. చూడండి మీరు కూడా మేము పూజ ఎలా చేసామో. దేవుడికి పూల మాల వేయడం నుంచి దీపాలు అంటించడం వరకు కూడా అన్నీ ఆద్వినే చేసింది. నేనే దగ్గరుండి మరీ చేయించాను. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో, మా ఆద్వి ఒక మంచి భక్తురాలు. మేము పూజ చేస్తున్నప్పుడు చూసి చాలా బాగా నేర్చుకుంటుంది. ఇంకా అదే మంచిగా అగరబత్తులను వెలిగించుకొని దీపారాధన కూడా చేసింది. ఇక్కడ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో పూజ చేస్తారు. కొందరు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే పద్ధతులని అన్నీ ఫాలో అవ్వుకుంటూ చేస్తారు. కొందరు ఫ్రూట్స్తో మంచిగా డెకరేట్ చేసుకొని చేస్తారు పూజ. కానీ ఈరోజు మేమైతే ఈ పూజ మా ఆద్వి పూజలు, మా ఆద్వి మాటలతోనే కంప్లీట్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పూజ చేసేస్తుందో. ఎక్కడ ఏమవుతుంది అని నాకు భయం ఉండింది, కానీ ఆద్వికి మాత్రం అస్సలు భయం లేదు. చాలా మంచిగా కంప్లీట్ చేసేసింది మా ఇంట్లో పూజ ఈరోజు.
ఇంకా మా పూజ కంప్లీట్ అవ్వగానే మా మమ్మీ అయితే వచ్చి కొబ్బరికాయ కొడుతుంది దేవుడికి. ఒక్కసారి మీరు కూడా మా ఇంట్లో ఉన్న గణేశుడికి దండం పెట్టుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేను చేద్దాం అనుకున్న పూజ మొత్తం మా ఆద్వియే చేసింది కదా. ఆద్వి, నువ్వే చేసావా పూజ? చెప్పు మళ్ళీ, నేనే చేస్తున్నా. అది చూసి చెప్పు. నేనే చేస్తున్నా. నీకు గణేష అంటే ఇష్టమా? ఎలా తీసుకొచ్చినావు గణేశాన్ని? ఇలా చేసి తీసుకొని వచ్చిన. ఏం చెప్పాలి మనము? గణపతి పప్ప మోరియా. ఇలా చెప్తున్నా. అలా చెప్పి తీసుకురావాలంట ఇంట్లోకి. గణేశుని తెచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా మన కోసం కింద వెయిట్ చేస్తున్నారు. వెళ్ళేసి కింద పూజ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చారు. ప్రసాదం ఇస్తున్నా. రా ప్రసాదం ఇవ్వు. బుట్టలే ఇంకొంచెం డబల్ ప్రసాదం కావాలంట అద్వి. థ్యాంక్ యూ. నానికి ఇవ్వు. థ్యాంక్ యూ అదమ్మా. సేమ్ ఇంకా మమ్మీకి తింపి. సూపర్. థ్యాంక్ యూ అది. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతుంది పూజ చేసేయడానికి ఆద్వి. మేము ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఫస్ట్ చేసుకుంటున్న పూజ ఈ గణేష్ చతుర్థి. సో ఫస్ట్ వెళ్ళేసి అందరినీ పలకరించేద్దాం. పూజకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ మెయిన్గా పంతులు గారే లేరు. పంతులు గారే కదా ఈరోజు అసలు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. చాలా బిజీగా ఉన్నారు మా పంతులు గారు. ఈ టైంకి వస్తాను అని చెప్పేసి మాట తప్పకుండా టైంకి అయితే వచ్చేసారు. పంతులు గారు వచ్చేదానికన్నా ముందే అందరూ కలిసి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీగా పెట్టారు, ఏది కూడా మిస్ అవ్వకుండా. ఇంకా వన్స్ పంతులు గారు ఎంటర్ అవ్వగానే అందరూ తలా ఒక చెయ్యి వేసి పూజను అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి కోఆర్డినేషన్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది, ఏదో కొత్తగా కూడా అనిపించింది. ఎందుకనంటే వీళ్ళల్లో న్యూ పర్సన్స్ మేమే కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళందరూ ఒకే విధంగా అంటే ఒకే ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఈ గణేష్ చతుర్థి పూజనైతే చాలా మంచిగా కంప్లీట్ చేశారు. చూడండి అసలు అందరూ ఎంత బాగా మాట్లాడుకుంటూ అన్ని పనులు చకచకా చేసేస్తున్నారో. ఇంకా అందరితో పాటు మా రమ్మి కూడా వెళ్ళేసి మంచిగా పంతులు గారికి అయితే హెల్ప్ చేశాడు ఇక్కడ. అప్పటి వరకు ఇంకా పూజకి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చారు, చాలామందే వచ్చారు. మా అపార్ట్మెంట్ వాళ్ళనే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా వినాయకుడి దగ్గరికే వచ్చారు. వాళ్ళందరినీ చూసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని అవతారాల్లో ఉన్న అసలు గణేశుడి విగ్రహాన్ని చూస్తుంటే అంత ముచ్చటగా ఉంటుంది కదా. బొజ్జ గణపయ్య, చిట్టి గణపయ్య, పొడుగ్గా ఉన్న గణపయ్య, కూర్చున్న గణపయ్య, ఇలా ఈరోజు మా గణపయ్య అయితే సింహాసనం పైన కూర్చున్నారు. పంతులు గారు చెప్పిన టైంకి అయితే వచ్చారు, కానీ ఏంటో కొంచెం హడావుడిగా పూజ చేస్తున్నారా అనిపించింది. కాకపోతే కావాల్సినవన్నీ కూడా ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకొని తర్వాత ప్రశాంతంగా అన్ని మంత్రాలు చదివి హారతి సాంగ్తో పాటు కంప్లీట్ చేశారు మా పూజని ఈరోజు. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంసరణాత్ పుంసాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జయమంగళమూర్తి ఓ శ్రీమంగళమూర్తి దర్శన మాత్రే మానా స్మరణే మాత్రే మానా కామానా పూర్తి. జయ దేవ సుఖ హరితాధిక హరిత ఆర్తాదిఘ్నాచి నిరవే పురవే ప్రేమ కృపాదయాచి సర్వాంగే సుందరావతి సింధూరాచి
कंठे जलकेमाल मक्ता फालाचे जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति ओ श्री मंगलमूर्ति दर्शन मात्रे माना स्मरणे मात्रे माना कामाना पूर्ति जय देव रत्ना खदिता पारा तुझ गौरी कुमारा चंदनाची मोठी कुंकुम केशारा देवे जडिता मुकुटा शोभितो भरा ऋणजल दिया घरिया चरणी गाघरिया जय देव या देवा परिपूर्णं सरस्वमे హారతి సాంగ్స్తో పాటు ప్రదక్షిణాలతో మా ఈరోజు ఈ అపార్ట్మెంట్లో గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరము ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కొబ్బరికాయలను కొట్టేసి ఆ దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకొని వచ్చేసాం. పూజ చేసిన తర్వాత అది కూడా ఫస్ట్ డే గణేశుడి పూజ తర్వాత ఆ ఫేస్లో ఉండే కళనే వేరు కదా. గణేశుడు మంచిగా స్మైల్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు అని అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఫస్ట్ డే ఆఫ్ గణేష్ చతుర్థి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అందరం కొట్టేసిన తర్వాత తీర్థం అయితే అందరికీ పంచిపెట్టారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రసాదం గురించి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు తినొచ్చు కదా అసలు. మా అద్వి అయితే ఇన్ని వెరైటీస్ చూసి చాలా ఎక్సైటెడ్గా అయిపోయింది. అన్నీ తినేస్తాను అని అనుకుంటూ, కాకపోతే అసలు ఏమీ కూడా తినలేదు. అదైతే క్వైట్ కామన్ అనుకోండి. చాలా మంచి అట్రాక్టివ్ ప్లేట్, ఇలా అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ చాలా మంచి ప్రసాదాలు అయితే మేము తిన్నాము ఈరోజు మా గణేష్ చతుర్థి పూజ రోజు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా దేవుడి ముందు కూర్చొని వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు అన్నీ కూడా ప్లేట్లో మంచిగా వేసి పూజకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. చెప్పాను కదా, ఇక్కడి వాళ్ళందరి కోఆర్డినేషన్ చాలా బాగుందని. చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా. ఇది మా ఈరోజు గణేష్ చతుర్థి పూజ వ్లాగ్. మా అపార్ట్మెంట్లో పూజతో పాటు మా ఇంట్లో గణేష్ పూజను కూడా చూశారు మీరు. కదా మేము. సూపర్గా మా గణేష్ చతుర్థి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో అండ్ మా అపార్ట్మెంట్లో. అసలు ఆ ప్రసాదం ప్లేట్ చూడగానే ఫుల్గా కడుపు నిండిపోయింది. అది నువ్వు ఏం తిన్నావు ప్రసాదం? ఇంకా చూడండి, ఇంకా ప్లేట్ అట్లనే తెచ్చుకుంది. అది తినడం లేదు, ఓన్లీ ప్లేట్ వరకే. చూపిస్తున్నా మా ఆద్విది ప్రసాదం ప్లేట్. ఓకేనా? హ్యాపీయా? ఎందుకు తెచ్చుకున్నావు ఇక్కడికి? ఏంటి? ఆకలి వేస్తే కిందనే తినేసి రావాలి, ఇలా ఇంట్లో తెచ్చుకొని తినొద్దు. అన్నం నో, ఓన్లీ జిలేబీలు లడ్డూలు అయితే ఫస్ట్గా తినేసినావు. Hope you all like my video. Thanks for watching till here. Do like, share and subscribe my YouTube channel for more interesting videos like this. Tata. Subscribe చేసుకోండి.